ఒక మామూలు పేదరికంలో పుట్టిన బిడ్డ, చదువంటే ఏందో తెలియని బిడ్డ అంత గొప్ప తన మేధస్సు సదస్సుకి నిజమైపోయి పదాల మీదనే ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా పాట రూపంలో పాడగలిగేటువంటి మహా మేధా సంపన్నుడు అందశ్రీ గారు. ఇప్పటిదాకా వారి పాటలు పాడుతున్నప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా తట్టు లేపింది, ఐక్యతగా నడిపించింది, స్ఫూర్తి నింపింది. ఇవాళ అందశ్రీ గారి పాట ఉండే మనకు అతిశక్తి లేదు. జయ జయ తెలంగాణ అనేటువంటి పాట మాలాంటల్లో ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు ప్రతి గంటకోసారి వేసుకొని మన కొత్త శక్తిని సంతరించుకొని ఇవాళ మేము ముందుకు పోయిన సందర్భాల్ని ఇప్పటికీ మర్చిపోలేము. మేము ఇవాళ ఇప్పటిదాకా పాడిన పాట మనిషి అన్నవాడు మాయమైపోతున్న మానవత్వం గురించి ఆయన రాసిన పాట మొత్తం యావత్ సమాజాన్ని కదిలించడమే కాదు, మానవ జాతి ఉన్నంత వరకు సజీవంగా ఉండేటువంటి పాట ఇవాళ ఆ మానవత్వం లేని నేను మనిషి అనేటువంటి పాట. మానవ పరిస్థితులలో ఒకప్పటి మానవ సంబంధాలు, ఎథిక్స్, వాల్యూస్, ఉమ్మడి కుటుంబాలు, పల్లెటూళ్ళలో ఉండే బంధాలు, అనుబంధాల గురించి తనిఖీలో చూసిన వ్యక్తిగా అవన్నీ కనుమరుగైపోతున్నప్పుడు ఆవేదనతో దుఃఖంతో అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితాన్ని భగవంతుడు మనకు ఇస్తే ఏం పని చేస్తున్నాం మనం, ఎడిపోతున్నాం మనం అని చెప్పి ఆవేదనతో దుఃఖంతో ఆ మనుషులకి జ్ఞానాన్ని, ఆ మనుషులకి సామాజిక స్పృహను అందించడంలో ఆయన నిర్వహించిన పాత్ర, ఆ పాటనే సజీవ సాక్ష్యం మనం భావించాల్సి ఉన్నది. ఇట్లా అనేక విషయాలు ఇవాళ కులాల వారిగా కూడా వాళ్ళ వృత్తులలో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాత్రలు, వారు అనుభవిస్తున్న బాధలు, దుఃఖాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు రాసినటువంటి మహనీయుడు ఇవాళ అందశ్రీ గారు. అందశ్రీ గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ అందశ్రీ గారి యొక్క ఆశయాలు, అందశ్రీ గారి యొక్క పాటలు, అందశ్రీ గారి యొక్క మాటలు మానవ సమాజం ఉన్నంత వరకు సజీవంగా ఉంటున్న పాటలుగా ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మనుషులు పుడతారు, గెడతారు, కానీ కొద్ది మంది మాత్రమే మరణించి మనుషుల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులలో ఇలా అందశ్రీ గారు కూడా ఒకరు. ఇలా ఆయన అంత స్థాయిలో ఉండి కూడా ఏనాడు ఆ డబ్బునిక కానీ గుర్తింపు, గౌరవం కోసం పాకులాడినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒకటే ఒక మాట అనేది, అతి సామాన్య జీవితాన్ని గడిపే వ్యక్తి. ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజానికానికి గొప్ప పరిచయం ఉన్నప్పటికీ, ఆయన గొప్ప గౌరవంగా చూస్తున్నప్పటికీ, పెద్దల పరిచయం ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఆ సంబంధాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకున్న చరిత్ర లేనటువంటి రాజులేని జీవితాన్ని గడిపినటువంటి మానవుడు ఇవాళ అందశ్రీ గారు. ఎందుకంటే చివరి వరకు ఆయన కుటుంబాలు, సమాజమే తన కుటుంబంగా భావించింది తప్ప తన రక్త సంబంధికులు మాత్రమే తన కుటుంబం ఈనాడు భావించలేదు. ఆయన తపన, ఆయన ఆరాటం ఎప్పుడు కూడా పేదల కోసం ఉన్నది కాబట్టి పేద గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మహనీయుడిగా ఆయన ఉంటాడని చెప్పి భావిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి అభిమానులు, ఇలా లక్షల మంది అభిమానులు ఎవరైతే ఇలా మా అన్నలేడా అనేటువంటి భావన ఉందో ఆ అభిమానులందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరూ కూడా పేరు పేరున మీకు అభినందన, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అందశ్రీ 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 అందశ్రీ